ఇదిగోండి గైస్ వచ్చేసాం. వెల్కమ్ బియన్వెన్యూ కెనడా. మేపుల్ లీఫ్ చూసారు కదా, మొత్తం ల్యాండ్ ఆఫ్ ద మేపుల్ లీఫ్. సో కెనడా అని మేపుల్ లీఫ్ ఫ్లాగ్ మీద కూడా ఇదే మేపుల్ లీఫ్ ఉంటుంది కదా, సో ల్యాండ్ ఆఫ్ ద మేపుల్ లీఫ్. చూడండి వీళ్ళు ఆస్ట్రేలియన్ టూరిస్ట్, ఇంత చలి అయినా కూడా అందులో ప్లంజ్ చేశారు. చాలా చలిగా ఉందంట, కానీ వాళ్ళు ఎంజాయ్ చేస్తున్నారు అనమాట అంత చలిని కూడా. చూసారా ఏమండి, చిన్న విలేజ్లోకి వస్తున్నాం. మీ ఫీలింగ్ చెప్పండి ఎలా ఉందో. ఎంత బ్యూటిఫుల్ ఉంది చూడండి. శశివదనే శశివదనే స్వరనీలాంబరినీవా కందెల వన్నెల వైఖరితో. సో మనం వచ్చేసాం అందమైన అత్యద్భుతమైన లేక్ లూయిస్. ఇవాళ ఒక లేక్ చూపించబోతున్నాను, రేపు మీకు ఇంకో అద్భుతమైన లేక్ చూపిస్తున్నాను. సో గైస్ వెల్కమ్ టు బాన్ఫ్. రాధికే ఈ సంగమం കണ്ണുക്കൊരു വണ്ണക്കിളി കാതുക്കൊരു ഗാനക്കുയിൽ നെഞ്ചുക്കൊരു വഞ്ചിക്കൊടി നീതാനമ്മ. హలో ఫ్యామిలీ, నేను మళ్ళీ మీ రావి. స్వాతి. ఎక్కడున్నాం మేము? బాన్ఫ్లో. నిన్న బాన్ఫ్ వచ్చేసాం. అనుష్కకి వెకేషన్ కావాలి కాబట్టి ప్యారడైజ్ అంటే ప్యారడైజ్. ఇదిగోండి ఇవాళ స్టెప్ అవుట్ అవుతున్నాం. ఇక్కడ చాలా లేక్స్ ఉన్నాయి, చాలా నేచర్ వాక్స్ ఉన్నాయి. మొత్తం రిలాక్సింగ్ హాలిడే కాబట్టి వీడియోలు చేయకూడదు అనుకున్నాం, కానీ ఇది రికార్డ్లో ఉంటుంది కాబట్టి వీడియో చేస్తున్నాం. సో మేము ఇప్పుడు ఒక బ్యూటిఫుల్ లేక్ అయితే ఎక్స్ప్లోర్ చేయడానికి వెళ్తున్నాం. దారిలో వెళ్తూ మాట్లాడుతున్నాం. మేము ఇక్కడ లేక్ లూయిస్ అని బాన్ఫ్ అనే ఒక టౌన్ ఉంది. బాన్ఫ్లో చాలా మంది ప్రిఫర్ చేస్తారు, కానీ మేమైతే ఒక విలేజ్లో ఉందామని నిన్న రాత్రి మనం రిచ్మండ్ నుంచి డెన్వర్ వచ్చి, డెన్వర్ నుంచి కాల్గరీ వచ్చి, కాల్గరీ నుంచి డ్రైవ్ చేసుకొని బాన్ఫ్ దాటి ఒక చిన్న విలేజ్లోని లేక్ లూయిజిన్లో ఉంటున్నాం. బ్యూటిఫుల్ సీనరీ, చుట్టుపక్కలంతా మంచు కొండలు, ఎంతో అద్భుతంగా ఉంది. సో వీఆర్ గోనా ఎక్స్ప్లోర్ దిస్ ఏరియా. సో ఇదిగోండి ఇదే మనం ఉంటున్న లూయిజిన్. ముందర నుంచి మీకు నేను చూపించా కదా, చూడండి ఎంత బ్యూటిఫుల్ ఉందో ఆల్పైన్ చెట్లతోని. అక్కడ చూడండి మంచు కొండలు ఎదురుగా. మా రూమ్లోంచి అయితే అది మౌంట్ కైలాస్లో కనిపిస్తుంది. సో జస్ట్ పార్కింగ్ లాట్. ఎంత బ్యూటిఫుల్ ఉందో నేను చెప్పలేను. చూడండి వెదర్ అయితే ఒక విధంగా లేదు, ఎక్కువ వేడిగా లేదు, ఎక్కువ చలిగా లేదు, కాకపోతే ఎంత బ్యూటిఫుల్ ఉంది చూడండి. మొత్తం అంతా సీనరీ అసలు అలాగేలాగలేదు మేడం. ఎంత నచ్చిందంటే అంత నచ్చింది. సో ఇక్కడ నుంచి కేవలం 5 కిలోమీటర్లు లేక్ లూయిస్. అక్కడ గ్రాండ్ షాటో ఉంది అన్నమాట. ఆ గ్రాండ్ షాటోలో ఉందాం అనుకున్నాం ఒక రోజు. అది $1000 ఉంది. $1000 కూడా నేను ప్రిపేర్ అయ్యాను ఒక రోజు ఉందామని, కానీ అది సోల్డ్ అవుట్ అయిపోయింది అన్నమాట. సో అసలు ఇప్పుడు అక్కడికి వెళ్తున్నాం, అట్లీస్ట్ డిన్నర్ అయినా చేద్దామని, అనుష్కకు చూపిద్దాం షాటో అని. అసలు డ్రైవ్ అంతా అసలు యూరోప్లో షామోనీ అని నా ఫేవరెట్ ప్లేస్ ఉంది, ఫ్రాన్స్ ఇటలీ బార్డర్లో అలా ఉంది. ఇవ్వండి మొత్తం ఎటు చూసిన సీన్లు అయితే అత్యద్భుతంగా ఉన్నాయి. చూడండి చూడండి గైస్, ఎటువైపు చూసినా అలా రికార్డ్ చేయాలనిపిస్తుంది. అంటే ఆ సీనరీలు అంత అందంగా ఉన్నాయన్నమాట. ఇదిగోండి సో టోటల్గా ఎంజాయ్ చేస్తున్నాం గైస్. ఇదిగోండి మొత్తం సీనరీ మేఘావృతం అయింది, క్లౌడ్స్, ఆ బ్లూ స్కై, మొత్తం ఈ కొండలోని డ్రైవ్ అయితే అత్యద్భుతంగా ఉంది. సో వీళ్ళకి 2 ఇంపార్టెంట్ ప్లేసెస్ చూపిద్దామని తీసుకొచ్చాను. ఒకటి లేక్ లూయిస్, అది ఇవాళ వెళ్తున్నాం. రేపు మనం వెళ్ళబోతున్నాం ఇంకో బ్యూటిఫుల్ లేక్. అది మామూలుగా మంచి టైంలోనైతే నీలంగా ఉండి ప్రపంచంలో నేను చూసిన అన్నిటి సరస్సుల్లోకి మోస్ట్ బ్యూటిఫుల్. సో దానికి నెక్స్ట్ వీడియోలో చూపిస్తాను. వేకెన్సీ చూడండి, మొత్తం విలేజ్ అట్మాస్ఫియర్ ఎంత బాగుంది. సో అదండి పార్కింగ్ కూడా చీప్ కాదు, $37 పార్కింగ్. సో 2.5 గంటలు అన్నమాట. సో ఇది వాక్వే తీసుకొని లేక్ లూయిస్కి అయితే వెళ్తున్నాం. అక్కడ ఏమైనా ఇది ఉందా, లేకపోతే బోటింగ్ ఉందా, క్యానోయింగ్ ఉందా అని చూస్తాం వెళ్ళి. ఇదిగోండి చూడండి ట్రైల్లోని మొత్తం వాక్ మాట లేక్ లూయిస్ వెళ్ళే వరకు. ఎంత బ్యూటిఫుల్ ఉందో వాక్. చల్లగా ఉందా వేడిగా ఉందామా? చల్లగా ఉందా? పొద్దున్న చెప్పావు చల్లగా లేదు అని. ఎలా ఉంది? బ్యూటిఫుల్ అనిపిస్తుందా? కదా ఇక్కడ దాకా వాక్ అదంతా. డ్రైవ్ ఎలా అనిపించింది? డ్రైవ్ నచ్చిందా? ఓకే లెట్స్ గో. జస్ట్ 5 నిమిషాలు వాక్ అంతే.
ఇదిగోండి లేక్ వచ్చేసింది. రంగు చూసారా? రేపు చూపిస్తాను మీకు ఇంకో అద్భుతమైన లేక్. ఈ లేక్ చూడండి, గ్లేషియర్ మెల్ట్ అవుతుంది అన్నమాట. పూర్తిగా మెల్ట్ అవ్వలేదు, ఎందుకంటే ఇప్పుడే స్టార్ట్ అయింది. మొత్తం అంతా ఫ్రోజన్ ఐస్ లాగా అయిపోయి ఉంటుంది లేక్. అలాంటిది కొంచెం కొంచెం వాటర్స్ మెల్ట్ అవుతున్నాయి అన్నమాట. వెళ్తున్నాం దగ్గరికి. ఇదిగోండి ఇదే షాటో, నేను చెప్పాను కదా ఇందాక, ఒక గ్రాండ్ షాటో ఉంటుంది, $1000, చాలా బాగుంటుందని. ఇక్కడ లంచ్ కమ్ డిన్నర్ చేద్దామని వెళ్ళి, ఇదిగోండి ఇవి చూడండి ఎంత బాగుందో. నేను 10 ఏళ్ళు బ్యాక్ వచ్చినప్పుడు ఇక్కడే ఉన్నా ఒక్కరోజు. లక్కీగా నాకు లాస్ట్ మినిట్ రూమ్ దొరికింది అన్నమాట. సో 1 నైట్ ఇక్కడ స్పెండ్ చేశాను అప్పుడు. ఇదిగోండి వచ్చేసాము లేక్ లూయిజ్. చూసారా? పోదామా? ఎలా ఉంది? ఐస్లాండ్ అన్నావు, స్విట్జర్లాండ్ అన్నావు, ఎలా అనిపించింది కెనడా? డిడ్ యూ ఎక్స్పెక్ట్ కెనడా టు బి లైక్ దిస్? ఎలా ఉంది? చాలా బాగుందా? ఎలా ఉంది? చూడు క్లైమేట్ చూడు. అను నీకు అర్థమైంది ఆ బ్లూ కలరు? ఎప్పుడే గ్లేషియల్ వాటర్స్ కరిగాయి కదా, సో కొంచెం సేపు అయ్యేసరికి బ్లూ టింజ్ వస్తుంది. ఇక్కడ చూసావా ఆ కార్నర్లోని? సో ఒక 1 మంత్ అయిపోయాక ఇదంతా బ్లూగా ఉంటుంది అన్నమాట. చాలా బాగుంటుంది. చూడండి ఎంత బ్యూటిఫుల్ ఉందో. అనుష్క నేను కలిసి ఒక తెలుగు పాట చేసాం. నీ లైన్ నుంచి చెప్పు. I don't remember. నచ్చిందమ్మా? సో ఇది గైస్ బ్యూటిఫుల్. యూ వాంట్ గో టు ద బ్లూ సైడ్? No. బ్లూ సైడ్ వెళ్దామా? ఓకే. సో ఇవన్నీ మనం వచ్చాం కదా లేక్ లూయిజ్. మొత్తం మౌంటైన్స్ అన్ని ఎదురుగా, మౌంట్ విక్టోరియా ఎదురుగా ఉన్నది మౌంట్ విక్టోరియా. మౌంట్ లెరాయ్ చాలా విండీగా ఉంది, ఆ విండీ వల్ల చలి. మొత్తం ట్రైన్ వాక్ అయితే ఉంది. సో ఆ వాక్ వెళ్దాం అనుకుంటున్నాం మనం అందరం అంటే ముగ్గురు. లేగుంది సీన్ అయితే మాత్రం. సో ఇదిగోండి గైస్ రియల్ ప్యారడైజ్. వచ్చాం లేక్ లూయిజ్కి. 1 నెల పోతే ఇదంతా బ్లూగా అయిపోతుంది. మనం వచ్చాం కరెక్ట్గా ఈ ఐస్ అంతా కరిగి వచ్చినట్టు. ఇదిగోండి బోట్లు కూడా, క్యానోలు కూడా కూర్చున్నాయి. జూన్ 6 నుంచి ఓపెన్ అవుతాయంట. కొంచెం ముందర వచ్చేసాం. ఎంత బ్యూటిఫుల్ ఉందండి, అంత బ్యూటిఫుల్ ఉంది. చూడండి మొత్తం లేక్ ఏరియా. ఆ పైదాకా నడుద్దాం అని చెప్తున్నాను, అనుష్క ఏమో వద్దు అంటుంది. కానీ చూడండి బ్యూటీ చూసారా? ఇక్కడ బ్లూయిష్ టింజ్ మీకు కనిపిస్తుంది కదా. సో ఇలాగా ఈ లేక్ అంతా కూడా బ్లూగా అయిపోతుంది అన్నమాట కొన్ని రోజులు పోతే. అర్థమైందా? ఇదిగోండి ఈ బ్లూ కనిపిస్తుందా మీకు? ఎంత బ్లూయిష్గా ఉంది చూడండి. రేపు నేను వెళ్ళబోయే ఇంకో అద్భుతమైన లేక్ ఉంటుంది, లేక్ మొరైన్. అదైతే మరి మాటలో చెప్పలేనంత అందంగా ఉంటుంది అన్నమాట. ఇది చూడండి, మనం ఎక్కడెక్కడో స్విట్జర్లాండ్, ఐస్లాండ్ ఏవేవో చెప్తాం, చుట్టుపక్కల ఎన్నో బ్యూటిఫుల్ ప్లేసెస్. ఈ బాన్ చూడండి, ఇదైతే నాకు వన్ ఆఫ్ ద మోస్ట్ బ్యూటిఫుల్ ప్లేసెస్, బ్యూటిఫుల్ లేక్స్ మాట. రేపు మీకు చూపించబోయే లేక్ మొరైన్ ఇంకా అదిరిపోద్ది. ఓకేనా? చూసారు కదా బ్లూ కనిపిస్తుందా మీకు షేడ్? సో ఇలా లేక్ అంతా కూడా ఇదే బ్లూ కలర్ అయిపోతుంది అన్నమాట. సో అనుష్కతో కష్టపడి టిక్టాక్ ఒక రీల్ చేయించాను. తెలుగు లిరిక్ కదా, దానికి నోరు తిరగట్లేదు, కానీ మొత్తానికి కష్టపడ్డమాట. ఇవ్వండి ఈ మౌంటైన్ ఎంత అందంగా ఉందో నేను యూ కెన్ ఓన్లీ సీ. ఇదిగోండి ఈ రాక్స్ మీద ఇలా కూర్చొని మొత్తం అంతా ఈవినింగ్ ఎంజాయ్ చేస్తుంటే ఒక మామూలు విధంగా లేదు. ఈ క్యానో మాత్రం మిస్ అయిపోయాం. ఈ క్యానోస్ ఉంటే లోపలికంతా మొత్తం లేక్ అంతా మనం బోట్లో రైడ్ చేసిమాట. కాకపోతే అది June 6th ఓపెన్ అవుతుంది. సో ఇది గైస్ కెనడాలోని డిఫరెంట్ పార్ట్ అల్బర్టా. ఇది నచ్చుతుంది అని అనుకుంటాను. సో ఇప్పుడు ఆ షాటోలోకి వెళ్ళి మనం మంచి డిన్నర్ అయితే చేద్దాం. చూడండి ఒకసారి మళ్ళీ వ్యూ. సో ఇవ్వండి బాన్ ఫ్లో ఉంటే వీళ్ళు వచ్చి హాయ్ చెప్పారు. చెప్పండి బ్రో మీ పేరు? ఫనీ. మీది? ఇద్దరిది హైదరాబాదేనా? ఎన్నాళ్ళ నుంచి ఉంటున్నారు టొరంటోలో? 2 years, 1 year. 2 years 1 year. ఓకే. ఎలా ఉంది లైఫ్ కెనడాలో? అసలు అనిపిస్తుందా కెనడాలో ఉన్నట్టు, లేకపోతే ఆంధ్రాలో ఉన్నట్టు, తెలంగాణలో ఉన్నట్టు? కొంచెం టొరంటోలో అంటే అనిపించదు. ఇటు ఆల్బర్టా ఇటు వస్తే కొంచెం అంటే మన క్రౌడ్ ఎక్కువ, అక్కడ పాపులేషన్ ఎక్కువ. సో ఎలా ఉంది ఏరియా? బాన్ఫ్ ఏరియా బ్యూటిఫుల్. ఫస్ట్ టైం ఇది? ఫస్ట్ టైం. మీకు ఎలా అనిపించిందండి? చాలా బాగుందా? ఓకే. సో నాకు అందరూ హాయ్ చెప్తుంటే నేను మర్చిపోతాను ప్రతిసారి రికార్డ్ చేయడం అని. సో డెఫినెట్గా రికార్డ్ చేసి ఇదో మెమరీలా ఉండిపోతుంది కదా. ఎన్నాళ్ళు ఉంటారు ఇక్కడ? మేము సండే వరకు. ఓకే, థ్యాంక్ యూ. చూడండి వీళ్ళు ఆస్ట్రేలియన్ టూరిస్ట్. ఇంత చలైనా కూడా అందులో ప్లంజ్ చేశారు. చాలా చలిగా ఉందంట, కానీ వాళ్ళు ఎంజాయ్ చేస్తున్నారు అనమాట అంత చలిని కూడా. చూసారా? ఇంత చల్లరా బాబు, ఒకసారి చేయి పట్టుకుంటేనే అనుష్క కోల్డ్ అంటుంది. అలాంటి వాళ్ళు హ్యాపీగా స్విమ్ చేస్తున్నారు. ఎలా అనిపించింది? సూపర్, చాలా బాగుంది. బాన్ఫ్లో ఉంటుందని ఊహించావా నువ్వు? ఫొటోస్లో చూస్తాను ఆల్రెడీ.
ఫొటోస్లో కానీ ఇన్ పర్సన్ చూస్తే ఎలా అనిపించింది? చాలా బాగుంది అసలు, హెవెన్ లాగా ఉంది. అవునా? చాలా బాగుంది. రేపు బైక్స్ తీసుకొని డ్రైవ్ చేద్దాం ఇదంతా. అనుష్క అదంతా హైక్ చేద్దాం ఉంటుంది. హైక్ చేద్దామా? ఫస్ట్ ఏమో చూద్దాం అసలు ప్లాన్. అంటే ఆ బ్లూ షేడ్ ఉంది కదా, మనం ఆ బ్లూ షేడ్కి వెళ్తే అక్కడ బ్లూ కనబడదు స్వాతి. లేదు, ఇక్కడ చాలా ప్లెజెంట్ గా ఉంది, కూర్చొని చూడాలనిపిస్తుంది. చాలా బాగుంది కదా. సో సన్ వస్తుంది పోతుంది, సన్ వచ్చినప్పుడు ఒక వైబు, సన్ లేనప్పుడు ఒక వైబు, సన్ లేనప్పుడు చలి చలిగా ఉంది, సన్ వస్తే మళ్ళీ వామ్గా ఉంది. చాలా బాగా ఎంజాయ్ చేస్తాం. సూపర్ అంటే సూపర్ అన్నమాట. ఓకే, ఒక 2-3 గంటలకి స్పెండ్ చేసాం. ఇప్పుడు అనుష్క బ్లూ దగ్గరికి వెళ్దాం ఉంటుంది. సో అటు వెళ్తాం. చూడండి నేచర్ ఎంత బ్యూటిఫుల్. చిన్న క్రీక్, ఈ బ్రిడ్జ్ చూడండి, నీళ్లు ఆ లేక్ నుంచి కనెక్షన్ అన్నమాట. ఎంత బ్యూటిఫుల్ ఉంది. సో రకరకాల ట్రైల్స్ మాట. సో 6 కిలోమీటర్లు కూడా వెళ్ళొచ్చు. ఇంకో డిఫరెంట్ లేక్స్ కూడా వెళ్ళొచ్చు. మిర్రర్ లేక్ అన్నీ ఉన్నాయి. మన ఇష్టమే, ఓపికే. ఎంత వెళ్ళాలంటే అంత. 3 కిలోమీటర్లు 6 కిలోమీటర్లు మన ఇష్టమే. చూడండి ఇప్పుడు చూసారా షేడ్ బ్లూ, మన యాంగిల్ మాట ఇది. ఏమండి మొత్తం చూసారా ఆ బ్లూ చూడండి ఎలా ఉందో షేడ్. కేక కదా అసలు. అదే అనుకుంటారు ఏంటి అదే మౌంటైన్స్ చూపిస్తారని, మరి అదే బ్యూటీ. సో ఇక్కడంతా కూడా షటిల్ బస్సెస్ అవి ఉన్నాయి. హోటల్ నుంచి రావడానికి అయితే అతి చౌకగా రావచ్చు, $1 $2కి. కానీ మేమైతే కన్వీనియన్స్ కోసం కార్లో వచ్చి కార్ పార్క్ చేసేసాం అన్నమాట. చూడండి ఇక్కడ మొత్తం చెప్తున్నారు. ఇక్కడ ఈ వాటర్స్ అన్నీ కలిసి 6 గ్లేషియర్స్ ఈ వ్యాలీలోని. సో కోల్డ్, బాగా చలిగా ఉంది ఇక్కడ. సో నవంబర్ నుంచి జూన్ కరెక్ట్గా మనం వచ్చాం, మే ఎండ్. సో జూన్ కరెక్ట్ టైంకి అన్నమాట ఇది ఓపెన్ అవుతుంది. మొత్తం అంతా ఫ్రీజ్ అయి ఉంటుంది. సో లేక్ 70 మీటర్లు డీప్. చూసారు కదా మొత్తం అంతా. గ్రైండ్ ద రాక్ ఎంత బ్యూటిఫుల్ ఉందండి. మళ్ళీ ఇంకొకసారి అసలు క్లౌడ్స్ ఎంత మ్యాజిక్గా ఉన్నాయి చూడండి. చూడండి ఒక్కటే గ్రాండెస్ట్ హోటల్ అన్నమాట. ఎంత పెద్ద షాడో చూసారా, షాటో లేక్ లూయిస్. ఏమంటే ఇటువైపు వచ్చాం. ఇందాక మనం ఇక్కడ ఉన్నాం కదా, ఇటువైపు వస్తే ఇక్కడి నుంచి బ్లూగా కనిపిస్తుంది చూసారా. సో బేసిక్గా సన్లైట్ రిఫ్రాక్షన్ ఆఫ్ లైట్ మాట. దాన్ని బట్టి ఇప్పుడు చూడండి ఇన్ని. అనుష్క కమ్ హియర్, లుక్ ఎట్ ద షేడ్స్ నౌ. లైట్ గ్రీన్, లైట్ బ్లూ. ఓకే, మొత్తానికి 4 hours స్పెండ్ చేసాం. ఎంత బ్యూటిఫుల్ ఉంది. కరెక్ట్గా సన్ లేనప్పుడు సన్ లేనప్పుడు కోల్డ్గా, సన్ వచ్చినప్పుడు వామ్గా. ఇదిగోండి వెనకాల ఈ గ్రాండ్ షాటో. ఈ షాటోలోనే తిందాం అనుకున్నాం. అనుష్క అంటుంది లేదు బయట తిందాం అంటున్నావా లోకల్ ఫుడ్. నీ జాకెట్ ఏదో కొన్నావా? నీ జాకెట్ కొన్నావా? ఎక్కడ కొంటావు మరి? గిఫ్ట్ షాప్ లో. అవునా? సో ఇదిగోండి గైస్, సో బ్రహ్మాండంగా అయిపోయింది డే 2. నిన్న వచ్చాము, నిన్నంతా చాలా టైర్డ్ అయిపోయాం, పడుకుని పోయాం. సో ఇవాళంతా లోకల్ యాక్టివిటీస్ అన్నీ చేద్దామని. నిజంగా బ్యూటిఫుల్ అంటే బ్యూటిఫుల్ గైస్. అది వెళ్దాం ఇంకా. ఏమండి ఒక మెమరీ లేక్ లూయిస్. అనుష్క ఎప్పటి నుంచి అనుష్క స్వాతి తీసుకెళ్ళాలని. సో నాకైతే ఇంకో మిషన్ అయిపోయింది. ఓకే, రెస్టారెంట్కి వచ్చాం, మౌంటైన్ రెస్టారెంట్. సో డిన్నర్ బాగా చేయాలి. మీద అమెరికా ఫ్లాగ్, కెనడా ఫ్లాగ్, ఇంకేదో ఫ్లాగ్ ఉంది. ఇదిగోండి మన కార్, మర్చిపోయి మీకు కార్ చూపించడం. టొయోటా కరోలా తీసుకున్నాను నిన్న. ఇది ఒకటే లాస్ట్ కార్ మాట మిగిలింది. టొయోటా కరోలా మీద ఉంది. బ్యూటిఫుల్ బ్రిటిష్ కొలంబియా. కానీ మనం ఉన్నది బ్రిటిష్ కొలంబియా కాదు, బ్రిటిష్ కొలంబియా మన పక్క స్టేట్. ఇప్పుడు మనం ఉన్న స్టేట్ అయితే అల్బర్టా. సో ఇక్కడ ఫుడ్ అయితే చాలా ఆకలేస్తుంది. లంచ్ చేయలేదు, లంచ్ కమ్ డిన్నర్ అనమాట. ఇదిగోండి అవలాంచేకి జవలాంచే, అది విషయం. సో క్లియర్గా కెనడా ఫ్లాగ్ చూడండి, రెడ్ స్ట్రైప్, ఇటు రెడ్ స్ట్రైప్, మధ్యలోని మేపుల్ ఆకు. ఎందుకు మేపుల్ ఆకు ఫ్లాగో నాకు నిజంగా తెలీదు. ఎవరికైనా తెలిస్తే కింద కామెంట్ పెట్టండి. బేర్ కంట్రీ కదా, రియల్ బేర్. సో ఈ పార్ట్ ఆఫ్ ద వరల్డ్లోని మొత్తం వుడెన్ లంబర్, అంతా లంబార్ అంటారు కదా, మొత్తం వుడ్ వర్క్. సో రెస్టారెంట్ కూడా ఎంత కలర్ఫుల్గా ఉందో, అంత చెక్కతో వుడ్తో ఎంత బాగుందో, బ్యూటిఫుల్. బేర్ అయితే సూపర్ ఉంది. రియల్ బేర్ ఇది, చచ్చిపోయాక స్టఫ్ చేసింది. ఇవ్వండి రియల్ బేర్ ఇది.
సో రియల్ బేర్ చచ్చిపోయాక కరెక్ట్గా చూడండి ఇలా ఉంటుంది. అది చెప్తున్నాడు ఒక్క దెబ్బతో మనం అయిపోతాం. ఆ గోల్డ్ అవి తీసేశారు. ఇదిగోండి ఇది రియల్ స్కిన్ మాట. ఎలా ఉంది చూడండి, ఎంత థిక్ ఫర్. వాడి అమ్మ అన్నీ తినేస్తుంది కదా, చాలా ఉంటాయి గ్రిజ్లీ బేర్లు అవి. సో అదిగోండి మౌంటైన్ రెస్టారెంట్, ఇక్కడికి వచ్చాం. ఇక్కడ కూడా పన్నీర్ మఖానీ ఉంది. నేను చెప్పాను బాబు ఇండియన్ ఫుడ్ వద్దు, నేను ఏం తీసుకున్నానంటే నాకు మంచి సాలడ్ తినాలని ఉంది. సో క్యాష్యూ ఫెటా సాలడ్ తీసుకున్నా షింప్తోని. సో 17-23 ఉన్నారన్నమాట కెనేడియన్ డాలర్స్. సో మా అమెరికా డాలర్లోని చవక ఇంకా. సో ఇది సో కెనడా డాలర్ 61 రూపాయలు, అమెరికన్ డాలర్ 83 రూపాయలు. సో మీరే లెక్క చేసుకోవచ్చు. సో 61 రూపాయలు ఒక కెనేడియన్ డాలర్ అనమాట. సో ఇదిగోండి రెస్టారెంట్ అయితే వైబ్ అదిరిపోయింది. మొత్తం వుడ్ లంబార్ కదా, చాలా నీట్ ఉంది. ఆయన స్కాట్లాండ్ అంట, చాలా ఫ్రెండ్లీ మాట్లాడుతున్నాం. ఇదిగోండి మన వ్యూ, ఫెంటాస్టిక్. చూడండి గైస్ మా యమ్మీ ఫుడ్ ష్రింప్ సాలడ్ విత్ క్యాష్యూస్ ఇది రెడ్ వైన్ వెనిగరెట్ డ్రెస్సింగ్. మనకి లేకుండా అవ్వదు కదా, అలోపినోస్ తెప్పించాను, పికిల్స్ తెప్పించాను. అనుష్కాది వెజీ బర్గర్, అనుష్కాది స్వాతిది ట్రఫుల్ ఫ్రైస్ చాలా టేస్టీగా ఉన్నాయి. ఇవ్వండి ఇది సాలడ్ విత్ ఇదేంటి బాల్సమిక్ వెనిగరెట్. వీళ్ళిద్దరూ ఇది చెప్పారు, వాళ్ళకి ఎక్కువ తినాలేదు. సో వీళ్ళిద్దరూ షేర్ చేసుకుంటారు బేసిక్గా. అను ద ట్రఫుల్ ఫ్రైస్ టేస్ట్ సో గుడ్ అండ్ ఐఎమ్ రియలీ లుకింగ్ ఫార్వర్డ్ టు దిస్. పొద్దు నుంచి అనుకుంటా సాలడ్ తినాలని. నా షింపుల్ అని తినేస్తుంది. హౌ మెనీ షింప్స్ డు యు ఈట్? నో యు ఆర్ 3. నువ్వు నా షింప్ అంతా తినేస్తే మరి నేనేం తింటానే, నవ్వుతుంది. సో ఇవ్వండి యమ్మీ సాలడ్. ఇవ్వండి సాలడ్ ఎంజాయ్ చేస్తున్నా, పొద్దు నుంచి ఆకలేస్తుంది. Oh, chew with your mouth closed. రెడ్ వైన్ వై ఇస్ ఇట్ స్వీట్? రెడ్ వైన్ Red one, yeah. కొంచెం స్వీట్గా ఉంది. దీంతో వెరైటీగా. And pickles. నీకు పికిల్స్? I do. కానీ పికిల్స్ మన పికిల్స్ లేవు. Oh, they're just thinner. బట్ టేస్ట్ ఇస్ డిఫరెంట్. No? Can you put some here, please? There. ఈసారి సాలడ్ చేసినప్పుడు క్యాష్యూస్ వేయాలి. క్యాష్యూస్తో చాలా టేస్టీగా ఉంది. ఇందులోని వీడు హాలపినోస్ లోపల కూడా వేసాడు కదా, కారం కూడా తగులుతుంది, భలే టేస్టీగా ఉంది. ఐఎమ్ వెరీ హ్యాపీ. రేపు ఇక్కడికి వచ్చేదండి డిన్నర్కి. రేపు శామన్ వస్తుందంట. రేపు వద్దాం మళ్ళీ. సో డిన్నర్ అయిపోయింది. అనుష్క ఏమో మళ్ళీ డ్రైవ్ వెళ్దాం ఉంది. ఈ బ్యూటిఫుల్ సీనరీ అయితే మాత్రం చూడండి, టన్నెల్స్ అన్నీ వస్తున్నాయి, లోపల నుంచి బ్లూ స్కైస్లోంచి మేఘాలు అయితే ఎంత అందంగా ఉన్నాయో. రాత్రి ఇప్పుడు 9 అయింది, అయినా కూడా డ్రైవ్ అయితే కంటిన్యూస్గా వెళ్తున్నాం మన విలేజ్లో. ఇదిగోండి గైస్ మనం ఉంటున్నాం ఈ చిన్న విలేజ్లోని. సో ఇది మన డెస్టినేషన్ వచ్చేసాం. ఇదిగోండి విలేజ్ రోడ్డు. ఎలా ఉంది మన విలేజ్? స్వర్గమా? ఓకే, ఇక్కడ మనం గడపబోతున్నాం 3 రోజులు. చూడండి గైస్, స్వర్గమైన మబ్బులు, మంచు కొండలు. నేను కూడా ఆల్రెడీ చూసాం కదా, మళ్ళీ ఎందుకులే అనుకున్నా, కానీ వచ్చే కనిపిస్తుంది. నిజంగా బ్యూటిఫుల్ వెకేషన్ చూస్ చేసుకున్నాం. ఆల్ ద వే ఐస్లాండ్ వెళ్ళకుండా లవ్లీ. అనుష్క ఏమో రాత్రి స్విమ్మింగ్ వెళ్దాం ఉంది. నేను చెప్పాను నాకు అస్సలు ఓపిక లేదని చెప్తే ఏడుపు, వెకేషన్ తీసుకొచ్చావు, స్విమ్మింగ్ చేయనివ్వట్లేదు, అది చేయనివ్వట్లేదు అని. ఇవ్వండి మన హోటల్ లాబీ. ఇందులోనే ఇక్కడ హాట్ టబ్, హాట్ పూల్ ఉందన్నమాట, హాట్ వాటర్ పూల్. నేను రాలేదని కొంచెం అలిగింది, సరే అని మళ్ళీ ఇక్కడికి వచ్చి కాఫీ అది తీసుకోవడానికి వచ్చాం. సో బ్యూటిఫుల్గా ఎంజాయ్ చేస్తున్నాం, కంప్లీట్గా మౌంటైన్స్లోని అందమైన వెకేషన్. సో ఈ వీడియో అయితే ఇక్కడ ఆపేస్తాను, ఇంకా పడుకోవాలి. సో సీ యూ ఇన్ ద నెక్స్ట్ వీడియో గైస్.